హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్న మహిళా కమిషన్లో వరంగల్ నుంచి ఇద్దరు మహిళలు వచ్చి ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో మమ్మల్ని వేధిస్తున్నారు, చాలా భయంకరంగా మా మీద లేనిపోని ఫేక్ ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేసి పోలీసులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి కుమ్మక్కై లంచాలు తీసుకొని మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు స్టూడియోలో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వరంగల్ అర్బన్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా సరే అసలు సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అందులో ఏదైనా ప్రాబ్లం వస్తే సిపిల దగ్గరికి పోతే వాళ్ళు వాళ్ళ లీగల్ అడ్వైజర్కి దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి సిఫార్సు చేస్తారు. వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ని పట్టుకొని అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి పోవాలి. ఈ మధ్య మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు పోలీసులు ఐఏఎస్లు ఇక అన్నిట్లో వేలు పెడుతున్నారు, పోయి సివిల్ డిస్ప్యూట్స్ అప్పుడే జాయిన్ అయిపోయి సివిల్ డిస్ప్యూట్స్లో వేలు పెడతామని చెప్పి చేస్తూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకున్నా సివిల్ డిస్ప్యూట్స్లో సిఐకి ఏం పనండి? అండ్ ఎంత దిగజారిపోయిందంటే పోలీసు వ్యవస్థ, అందరిని అంటలేము, దయచేసి క్షమించాలే, ఇది ఎవరి వ్యక్తిగత విషయాలు దెబ్బతీసేది కాదు, కానీ చాలా కేసులు వస్తున్నాయి. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ అమ్ముడు పోయి ఎమ్మెల్యేలకి తొత్తులుగా మారి వాళ్ళకి కుక్కల్లాగా మారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసే బిస్కెట్లకు ఎగబడి లంచగొండులుగా మారి ఇష్టానుసారం ఇబ్బంది పెడతా ఉన్నారు. తన మన భేదం లేదు, జెండర్ లేదు, ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టేసి అడిగేటోడు ఏం లేదు, మాకు అధికారం ఉన్నది కదా, మాదే కదా ఈ స్టేషన్ అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరి ఎందుకంటే ఆ కాకి చొక్కా తీసుకెళ్ళి పక్కన పడేస్తే అయిపోతుంది కదా. రాజీనామా చేసి రౌడీయిజం చేయండి, గూండాగిరి చేయండి, ఎమ్మెల్యే అనుచరుల్లో మీరు కూడా ఒకరు జాయిన్ అవ్వండి. మీకు ఎందుకండి కాకి యూనిఫామ్లు? ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది ఇంటెలిజెన్స్? మీ పోలీసుల మీద ఇంటెలిజెన్స్ పనిచేయదా? సిఐలు ఎవరితో కుమ్మక్కైనరో ఇంటెలిజెన్స్ పనిచేయదా? వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏ బల్ల కింద చేతులు పెడుతున్నారు? సామాన్యులను కోర్టు తీర్పిచ్చినటువంటి వాళ్ళని సివిల్ డిస్ప్యూట్స్లో వేలు పెట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనే నెపంతో కాలికేస్తే మెడకేస్తే కాలికేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిపించుకొని వాళ్ళే ఒక థ్రెట్లాగా సామాన్యుల పట్ల మారితే ఇంకా ఏ లా అండ్ ఆర్డర్ని నమ్మాలి? ఏ పోలీస్ వ్యవస్థను తెలంగాణ ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం ఇంత దుస్థితి పట్టిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన తెలంగాణ డీజీపీని అడుగుతా ఉన్నా, ఏం చేస్తుంది మీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఇమీడియట్గా సిఐ పైన యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తారా, లేకపోతే మళ్ళా కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాము. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళ బాధ ఏందో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎలా ఉన్నారు? జనరల్గా అయితే ఇంట్రడక్షన్లో ఎలా ఉన్నారని అడుగుతాం, మీరు ఎలా ఉన్నారో తెలిసి కూడా మళ్ళీ ఎలా ఉన్నారని అడగలేం కాబట్టి, సో నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి, సో మీ మీద ఎందుకు పోలీసులు ఎఫ్ఐఆర్లు పెట్టి వేధిస్తున్నారు, ఒకసారి క్లియర్గా ఓకే టీవీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయండి. నమస్తే అండి. మేము వరంగల్ నుంచి వచ్చాము. మాది రెడ్డిపురం గ్రామం, హసన్పర్తి మండలం, వరంగల్ డిస్టిక్. గత కొన్ని సంవత్సరాల కిందట ఈ ల్యాండ్కు సంబంధించి సమ్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా మేము కోర్టుని ఆశ్రయించడం జరిగింది. వరంగల్ కోర్టు ఏం చేస్తుంది అని అంటే మనకి సర్వే పెట్టమని అడ్వకేట్ కమిషన్కి సజెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ సర్వే అయిన తర్వాత దాని రిపోర్టు మనకి వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సబ్మిషన్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా అపోనెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫై. ఆ మూమెంట్లో దాన్ని మనం ఏం చేస్తాము, హైకోర్టుకి మూవ్ చేస్తారు. హైకోర్టు కూడా డిక్లేర్స్ దట్ 126 సర్వే నెంబర్ ఫిజికల్ పొజిషన్ టు బిలాంగ్స్ టు అస్. దట్ మీన్స్ they didn't mention name but petitioner. Okay. So none other than the petitioners we are the ones. Okay. సో అలా మనకి 2017 డిక్లరేషన్ చేసిన తర్వాత మేము అఫీషియల్ గానే మళ్ళీ ఎంటర్ అవుతాం. పొజిషన్ లోకి ఉన్నారు మీరు ఫిజికల్ ఇన్ అవర్ బౌండరీస్, ఫిజికల్ బౌండరీస్ లో మేము ఎంటర్ అవడం జరుగుతుంది. ఓకే. 2019 లో
మనం ఏం చేస్తాము అని అంటే హౌస్ నెంబర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా బిల్స్ తెస్తాము. దాని తర్వాత హౌస్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ మనం కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాలేదు, వాళ్ళ నుంచి మన అపోనెంట్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. కానీ అప్ టు 2024 ఏప్రిల్ వరకు కూడా మాకు ఏ సమస్య లేదు. మాకు వచ్చేసి 2024 మే ఆర్ ఏప్రిల్ అండ్ 31 ఆ మధ్యలో నుంచి ఈ అపోనెంట్స్ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్గా మన ల్యాండ్ని కబ్జా చేయడానికి వస్తారు. ఒక 30 మంది దుండగులతో వస్తారు, వచ్చి మమ్మల్ని ఘోరంగా బెదిరిస్తారు. ఈ ల్యాండ్ మాది, ఇప్పుడు మాకు అందరి అండా ఉంది, మాకు అంటే కోర్టు మీకు ఫేవర్గా తీర్పిచ్చినా సరే మళ్ళా బెదిరించడానికి వస్తుంది. దాని తర్వాత మాకు అన్ని అండలు ఉన్నాయి. వరంగల్ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో దాంట్లో మాకు చాలా సపోర్ట్ కూడా ఉంది. మాకు ఎక్కడి వరకు మేమైనా వెళ్ళగలము అని చెప్పేసి అప్పుడు మనకి ల్యాండ్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ పిల్లల్ని బాదుతారు ఆ క్యాంపస్లో. దాని తర్వాతకి మళ్ళీ మేము నెక్స్ట్ డే పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు మన కంప్లైంట్ మాత్రమే తీసుకుంటారు, కానీ దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకోకపోగా మా మీదనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని వ్యక్తులు వచ్చినారు మా ప్రిమిసెస్లోకి మమ్మల్ని బెదిరించినారు అని చెప్పి మీరు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా తీసుకోవట్లేదు యాక్షన్. పైగా విత్ ఇన్ 1-2 అవర్స్లో మళ్ళీ రివర్స్లో వీళ్ళు కంప్లైంట్ ఇద్దామని పోతే వీళ్ళ మీద కేసు పెడుతున్నారు. సో ఆ పిటిషన్ కూడా కప్ ఆఫ్ టీ లాగా రిసీవ్ చేసుకుంటారు. దాని తర్వాత ఎటువంటి యాక్షన్ కూడా జరగదు. అప్పుడు ఇచ్చాము సరేలే అని చెప్పేసి మేము కూడా సైలెంట్ అయిపోయినాం. మళ్ళీ 1 or 2 months సైలెంట్గానే ఉన్నారు. దాని తర్వాత సెప్టెంబర్ 2024 25న ఏం చేస్తారు అని అంటే మన కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్గా డ్యామేజ్ చేస్తారు. దాన్ని చేస్తారు, రూమ్ని చేస్తారు, కరెంట్ బిల్ని చేస్తారు, మీటర్ని చేస్తారు, మోటార్ని ఎత్తుకెళ్తారు. ఇంత డ్యామేజ్ దొంగల్లాగా వచ్చి నైట్ పూట వాళ్ళు ఇంకా దొంగలు కాకపోతే డేర్గా డే టైంలో రావాలి కదా, కానీ నైట్ వచ్చి ఏం చేస్తారు కంప్లీట్గా డ్యామేజ్ చేస్తారు. సో ఆ రోజు మాకు నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ చేస్తాం. చేసినప్పుడు ఏం చేస్తారు అని అంటే ఇన్ రిటర్న్ మా మీదనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. పిటిషన్ తీసుకుంటారు నామకే వాస్తే, కానీ మా మీదనే ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేస్తారు అని అంటే మేము ఒక 30 మంది దుండగలను తీసుకొచ్చి వాళ్ళ మీద అటాక్ చేసామని, వాళ్ళని హత్య చేయబోయామని, చంపుదామని అని చెప్పేసి మా మీదనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇక్కడ బాధాకరణ విషయం ఏంటి అని అంటే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారా లేరా, ఎగ్జిస్టెన్స్లో చనిపోయారా తెలియదు. ఆ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసే బాధ్యత ఉందా లేదా? అంటే చనిపోయిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. సో అంటే వాళ్ళు ఫైల్ చేసినట్టు వీళ్ళు ఎఫ్ఐఆర్ కనీసం మినిమం కామన్ సెన్స్ ఫర్ ద డిపార్ట్మెంట్ టు హ్యావ్ ద ప్రేయర్ ఎంక్వైరీ. డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎట్లా ఉందంటే చనిపోయిన అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు అంటే మరి ఎట్లా ఆత్మ వచ్చి మరి ఆత్మను తీసుకొని జైల్లో పెట్టండి. మరి చనిపోయిన వ్యక్తి మీద మీరు కేసు పెడితే మీరు బతుకున్న మనుషులనే తీసుకొస్తలేరు, చక్కగా కేసు ట్రేస్ అవుట్ చేయండి రా నాయన, దొంగల్ని పట్టుకోండి అంటే చనిపోయిన వాళ్ళు ఏడు పట్టుకొస్తారు సార్. ఫేక్ ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేసి ఫేక్ ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేసి మరి అది పోలీస్ స్టేషనా లేకపోతే పోలీసులే ఇట్లా వ్యవహరిస్తే చట్టాన్ని నమ్ముకొని ప్రజలు పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళే ఒక కల్ప్రిట్స్ లాగా మారిపోయి వాళ్ళే ఒక రౌడీజం చేస్తే మరి ఎందుకు ఇంకా కాకి యూనిఫామ్ తీసేసి వసూళ్ళకి పాల్పడండి, తీసేయండి, కాకి యూనిఫామ్ తీసేసి వసూలు చేసుకోండి కదా. 25th May 24th రోజున ఇలా మాకు వచ్చి కబ్జా చేస్తారనమాట. 30 మంది దుండగులతో వచ్చి ఈ పిల్లల్ని బాధిస్తారు. దాని తర్వాత September 2nd అంటే ఈ బ్యానర్ మీద పెట్టినరా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హైకోర్టు ఆర్డర్ ఇచ్చేసి బ్యానర్ పెట్టినా సరే వీళ్ళకి లెక్కలేదు, జుడిషియరీ అంటే లెక్కలేదు. సరే వాళ్ళకంటే వాళ్ళు ఒక దొంగలు కబ్జాకోర్లు, మరి పోలీసులకు ఏమైంది, ఫాలో అవ్వాలి కదా వాళ్ళైనా. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఎంత ఉంటుందండి ల్యాండ్ ఇది మొత్తం సుమారు 1 acre ల్యాండ్. 1 acre ల్యాండ్లో ఆ పిల్లర్లు బాతుతారు, బాతి వాటి మీద వాళ్ళ నెంబర్స్ రాస్తారు. అందుకే ఏం చేయాలి తెలుసా, ఈ రోజులల్లో ఎవరైనా ఖాళీ భూమి పెట్టాలంటే భయం అవుతాడు. కాంపౌండ్ వాళ్ళు వేసుకొని ఇట్లా గుర్కాలు వేసుకొని పైనుండి మొత్తము ఈ భూమి మాదే అని చెప్పి లేకపోతే మొత్తం పైనుండి షెడ్ వేసి క్లోజ్గా పెట్టుకోవాలి. మనం ఓపెన్ పెట్టద్దు ల్యాండ్. ఇట్లాంటి ఇదివరకే మనం ఇట్లాంటివి చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనం ఒక ల్యాండ్ కొన్నాము
లేకపోతే మన 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 ప్రాపర్టీ అన్నప్పుడు ఆయనతో అక్కడ మొత్తం మనం పొజిషన్లోకి వెళ్ళి అక్కడనే ఉండాలి. ఇక ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా అన్ని మానుకోవాలి, లేదా మొత్తం మూసి పెట్టుకోవాలి ఎవరు కనబడకుండా దాన్ని. ఇది 2024 సెప్టెంబర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వీళ్ళ తల్లిగారు. సో ఆవిడ ఇక్కడ పొజిషన్లో ఉన్నప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా. సో ఆఖరికి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా వాళ్ళు కులగొడుతుర్రంటే మీరు అర్థం చేసుకోవచ్చు, పడగొడుతుర్రంటే. సెప్టెంబర్ 2024 4th రోజున ఈ కాంపౌండ్ వాళ్ళని మొత్తం డ్యామేజ్ చేస్తారు. రూమ్ని, ఎలక్ట్రిసిటీ మీటర్ని, మోటార్ని ఇవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా మేము ఎక్కడ కూడా అగేన్స్ట్ రూల్స్ అండ్ లాస్ వెళ్ళలేదు. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా మా మీద ఇన్ రిటర్న్ ఎఫ్ఐఆర్, ఐసే ఫేక్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. మేమే 30 మంది దుండగులను తీసుకెళ్ళి వాళ్ళ మీద హత్యాయత్నం చేశాము అని చెప్పేసి పెడతారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అని అంటే విట్నెసెస్ని 3 పెడతారండి. ఆ 3 విట్నెసెస్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళే విట్నెస్లు అని చెప్పేసి వాళ్ళ ఎఫ్ఐఆర్లో యాడ్ చేస్తారు. మరి పోలీసులు పెట్టిన మీ పైన కేసు పెట్టిన పోలీసులు విట్నెస్ల కింద 3 పెట్టారు కదా, ఆ 3 ఎవరు ఇక్కడే ఉన్నారు స్టూడియోలో? ఇక్కడే ఉన్నారండి. ఒకసారి రండి సార్. విట్నెస్ మీకు చెప్పి పెట్టారా సార్? కేసు చెప్పకుండా పెట్టారా సార్? లేదండి, అసలు మేము అక్కడ సిచ్యువేషన్లో ఉన్నాం. ఓకే ఓకే. మా డీటెయిల్స్ తీసుకున్నారు. మా డీటెయిల్స్ తీసుకొని వెళ్ళాక మాకు ఎఫ్ఐఆర్ అయ్యి నాకు తెలిసింది మా పేర్లు పెట్టిల్లని. సరే మా పేర్లు పెట్టిల్లు కదా, మమ్మల్ని ఏదో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా నిందితులుగా పెట్టచ్చు, మేము వాళ్ళని బెదిరించినవనో కొట్టినవనో ఏదో ఒకటి పెడతారు కదా అని అనుకున్నాం. కానీ దీంట్లో ఆశ్చర్యం ఏంటిదంటే అక్క వాళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తా అంటే అక్కడ వాళ్ళు 30 మంది వరకు జెంట్స్, ఆ అక్క వాళ్ళు 2 ఉన్నారని మేము వెళ్ళాం తోడుగా. అక్క వాళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తా అంటే మేము వాళ్ళని ఆపినమంట. అంటే మమ్మల్ని వాళ్ళ సైడ్ తిప్పుకున్నారు, మమ్మల్ని వాళ్ళ సైడ్ తిప్పుకొని వాళ్ళకు సాక్షులుగా మమ్మల్ని పెట్టుకున్నారు. మేము ఆశ్చర్యపోయినాం చూసినాక, వీళ్ళేంది మమ్మల్ని వాళ్ళ సైడ్ పెట్టుకున్నారు ఏంది అని. సరే వాడు ఏదో ఆగంలో వానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ తెలియదు, అక్కడ ఆ జాగ చుట్టుపక్కల హద్దులలో ఎవడు ఉన్నాడు తెలియదు, ఆ జాగ మీద ఎవరు ఉంటారంటే తెలియదు. ఏదో గాలి ఎవడో పంపిండు, ఆ ఎమ్మెల్యేనో వాడో ఏడో తాగిపిచ్చి తినిపించి పంపిస్తే వచ్చిళ్ళు, జాగ మీదకి వచ్చిళ్ళు, ఇష్యూ చేసిళ్ళు, మమ్మల్ని ఎటు చేసి బయటికి గుంజాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, బయటికి గుంజాలి. హైకోర్టు ఆర్డర్ లెక్కలేదు, ఏడీ సర్వే రిపోర్ట్ లెక్కలేదు, ఏది లెక్కలేదు. వాడు తాగిపిచ్చో తినిపించో పంపాలి, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇష్యూ చేయాలి. ఆడవాళ్ళను ఇబ్బంది పెడితే మేము రియాక్ట్ అయ్యి ఏమైనా చేస్తామనేది ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. మేము సరే అదంతా అప్పుడు. ఇప్పుడు మేము నిన్న హైదరాబాద్కు వచ్చి ఉమెన్ కమిషన్ దగ్గర అక్క వాళ్ళని ఇట్లా హెరాస్ చేస్తున్నారు, ఎస్ఐసిఐ వీళ్ళందరూ హెరాస్ చేస్తున్నారు అని చెప్పి నిన్న పిటిషన్ ఇచ్చిళ్ళు. సాక్షులు మేము వచ్చి మాకు కూడా ఏం సంబంధం లేదు, వాళ్ళు తప్పుడు కేసు పెట్టిళ్ళు అని మేము కూడా కమిషన్ ముందు చెప్పినాం. నిన్నటి నుండి ఒకవేళ ఈ ఇష్యూలో ఎమ్మెల్యేకి సంబంధం లేదు అని అనుకుంటే నిన్నటి నుండి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు, స్టేట్ సోషల్ మీడియా పేజీలలో అన్నిట్లలో అతి దారుణంగా ఆడవాళ్ళని బయటికి గుంజి అసభ్య పదజాలంతో కామెంట్లు, తిట్లు. ఇప్పుడు కొంతమంది కుక్కలు ఎమ్మెల్యే అనుచరులు, తొత్తులు మళ్ళీ అదే పైసలకు తాగడానికి ఆశపడి వరంగల్ ప్రెస్ క్లబ్లో ఇప్పుడు కొంతమంది చిల్లరగాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిళ్ళంట. సరే ఆ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు అడుగుతున్నాం, ఇప్పటివరకు కనీసం ఈ ల్యాండ్ ఎక్కడున్నదో కూడా వాడికి తెలిసి ఉండదు, ఆ సర్వే నెంబర్ తెలిసి ఉండదు, దాని పుట్టుపూర్వోత్తరాలు తెలిసి ఉండదు. వాడు చెప్పిండు వీడు పెట్టాలి ప్రెస్ మీట్. ఇప్పుడు పెట్టిళ్ళు, వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు, మమ్మల్ని మేమే దొంగలం మేమే లంగలం అని చెప్పి ఏదో పెట్టి ఉంటారు. సరే అది కొద్దిగా బయటకు వస్తుంది. ఆయనకు సంబంధం లేనప్పుడు నీ కార్యకర్తలే కదా, ఎందుకు పెట్టిళ్ళు అడగండి. నీ కార్యకర్తలే, అదే ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఏంటి? నీ కార్యకర్తలు నువ్వు చెప్పిందే పెడతాళ్ళ, నువ్వు చెప్పిందే నీ ఫేక్ అకౌంట్లలో, నీ సోషల్ మీడియా మెయింటైన్ చేసే ఫేక్ అకౌంట్లలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు నాయన్ రాజేందర్ రెడ్డి మొత్తం మీ ఆడవాళ్ళని బయటకు ఇస్తారా, మీకు బయటకు వచ్చే దమ్ము లేక, మేము బయటకు వచ్చే దమ్ము లేక మేము ఇదంతా తిరుగుతున్నాం. మేము వచ్చినాం, మేము న్యాయంగా పోవాలని. ఇక్కడ పాయింట్ ఏంటంటే దమ్ముల గురించి కాదన్నా మాట్లాడేది, ఆడవాళ్ళని బయటేస్తారా మీకు మాట్లాడే దమ్ములు లేక అని మీరు అనే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చింది ఎవడు? వీళ్ళ మీద కేసులు పెట్టించింది ఎవరు?
ఫేక్ ఎఫ్ఐఆర్లు పెట్టించింది ఎవరు? అర్ధరాత్రుల పూట వచ్చి 100కు ఫోన్ చేయమని చెప్పింది ఎవరు? ఫోన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ప్రోటోకాల్ ప్రకారము వాళ్ళు ఫైల్ చేయాలి కదా, మళ్ళీ ఫైల్ చేయకుండా విత్ ఇన్ 2 అవర్స్లో మళ్ళీ వీళ్ళ పేరు మీదనే ఎవడైతే 100కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిండ్రో మళ్ళీ వాళ్ళ పైననే మీరు కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని దొంగ నాటకాలు ఆడినటువంటి బాపత్లు మీరు, ఆ సోపత్లు మీరు, వాళ్ళ మీద కేసులు పెట్టింది మీరు. సిగ్గు ఉండాలి మళ్ళీ అటువంటి మాటలు మాట్లాడడానికి. మరి రేవంత్ రెడ్డి గారు మరి మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకుంటారా? ఇట్లనే వీళ్ళు ఎక్కడ భూములు ఉంటే అక్కడ కబ్జా పెట్టుకోమని చెప్పి, సరే పక్కన ఒక రెడ్డి అనే తోక ఉందని చెప్పి ఏమైనా చేస్తే నడుస్తుంది, హమీ తుమి ఏఖై అని చెప్పి వదిలేద్దామని అనుకుంటున్నారా? దయచేసి దీనికి సమాధానం చెప్పాలి మీరు. అక్క చూడండి, నిన్న నైటు మేము ఇష్యూ రేజ్ అయ్యి సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుండి అడ్డమైన కామెంట్లు, అడ్డమైన పోస్టులు పెట్టుకుంటా ఆ వేముల ప్రకాష్ అని ఉంటాడు అక్క, అతన్ని అసలు ఆ వ్యక్తి అనేటోడు ఉన్నాడు అని ఎమ్మెల్యే రేపు తీసుకొచ్చి నీ పార్టీ ఆఫీస్ ముందు నిల్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టు, ఆ వ్యక్తి ఉన్నాడు అని. అదొక ఫేక్ అకౌంట్ అక్క. ఆ ఫేక్ అకౌంట్ ఎవడు మెయింటైన్ చేస్తాడో కూడా మాకు తెలుసు. కానీ వాడిని టైం నడుతుంది, వాడు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నాడు. వీళ్ళు వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆ ఫొటోస్ని మీరు సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి కుటుంబమా? మరి మా రేవంత్ అన్న మా కుటుంబీకులని మధ్యలో లాగిండ్రు అని చెప్పి బాధపడ్డారు కదా. మరి తెలంగాణ ప్రజలు ఇట్లా ఉన్నారు కదా బాధితులు. మరి ఈ కుటుంబాలను మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మీ ఎమ్మెల్యేకి సంబంధించిన సోషల్ మీడియా అడ్డమైన బూతులు ఇద్దరు మహిళల ఫోటోలు పెట్టి మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ ఫోటోలు తీసుకొచ్చి పెడితే మరి అప్పుడు వాళ్ళకి వ్యక్తిగతం ఏం లేదా? వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం లేదా? మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. మరి మీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎట్లా దూషిస్తుంది? పిటిషనర్స్ని పట్టుకొని, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పట్టుకొని మహిళా కమిషన్కి, అది కూడా ఒక జ్యుడిషియరీ బాడీ ఉన్నటువంటి మహిళా కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పట్టుకొని ట్రోల్ చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా మీకు? అక్క మీరు ఇంతకుముందు ఫొటోస్ చూపించారు ఆ డిస్మాలిజ్ చేసినాయి. ఆ రాత్రిపూట అర్ధరాత్రి లెక్క దొంగల్లాగా వచ్చి ఎవరినో తీసుకొచ్చి కూలగొట్టి, ఓకే నీకు ఇంత మా మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉన్నది కదా, తీర్చుకో. నీ చేతుల్లో అధికారం ఉన్నది కదా, నీ చేతుల్లో వ్యవస్థలు అన్నింటినీ మేనేజ్ చేస్తాను కదా, రెవెన్యూ వాళ్ళను పోలీసు వాళ్ళని మా మీద కూసుకొల్పి మీరు మేనేజ్ చేస్తాను కదా, చేసేది అధికారం నీ దగ్గరనే ఉన్నది కదా. మా మీద విచారణ చెప్పి నువ్వు వస్తావా, ఇంకెవరినైనా పంపిస్తావా, పంపించి ఆ సర్వే నెంబర్ తెలుసు, ఆ రిపోర్ట్లు కోర్టు ఆర్డర్స్ చూసి అధికారికంగా చేయమని ఉంటే, మాదేమన్నా తప్పు ఉంటే అధికారికంగా మమ్మల్ని దోషులుగా నిలబెట్టు, కోర్టులో దోషులుగా నిలబెట్టు. అదేం లేకుండా నీకు రాత్రిపూట చేయాల్సిన అవసరం, తప్పు నీది కానప్పుడు పొద్దున్న వచ్చి అందరక్క పోలీసులు కూడా అంతే ఉన్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు మాకు పైనుండి పొలిటికల్ ప్రెషర్ ఉంది. బాబు మీరెందుకు పోతున్నారా, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూకు మీరెందుకు పోతున్నారు అంటే, ఇక ఒకరికి అన్యాయం జరుగుతా అంటే మేమందరం ఒకప్పుడు మేము ఇబ్బందులలో ఉన్నప్పుడు మాకు ఈ కుటుంబం అండగా నిలబడ్డది. ఈ కుటుంబం అండగా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు మేము నిలబడుతున్నాం. సరే మా మీద ఏదో కేసులు పెడతారు, వాళ్ళు పిలిచి బెదిరించి కేసులు పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటే సరే మేము ఇప్పుడు ఎవ్వరికి భయపడనీకి రెడీగా లేము. మేము ఉన్నది న్యాయం దిక్కున్నాం, మేమేం దొంగ పనికి ఒత్తాస పలుకుతలేము. మేము న్యాయం దిక్కున్నాం, మేము నిజాయితీగానే ఉన్నాం, మీరు ఏం పెట్టినా ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నాం. కానీ మాకు దమ్మున్నది అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. మీకు దమ్ముంటే అదే ఎమ్మెల్యే మనుషులకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వాగే కుక్కలకు దమ్ముంటే ఏదన్నా ఉంటే నిజాయితీగా అధికారికంగా చేయండి. ప్రభుత్వం మీదే, ఎమ్మెల్యే మీ ఓడే, ఎమ్మెల్యే నా మనిషే, మీరు నన్ను ఏం చేయలేరు, పోలీసులు మిమ్మల్ని చంపినా కానీ అడ్డురారు పోలీసులు అని మాకు బెదిరిస్తున్నారు కదా. అదే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. సీసీ ఫుటేజ్, అక్కడ సీసీ ఫుటేజ్లు పెట్టినా అవన్నీ ఉన్నాయి. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది అఫీషియల్స్ మాట్లాడిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందు రేపు పొద్దున విచారణకు పిలిచినప్పుడు అన్నీ బయట పెడతాం. కాబట్టి ఏదన్నా ఉంటే మమ్మల్ని, మీ దగ్గర అధికారం ఉన్నది, మమ్మల్ని నిలబెట్టండి. కోర్టులో నిలబెడతారా, ఇంకెక్కడ నిలబెడతారా, మా మీద కేసులు పెడతారా, మమ్మల్ని తప్పు అని రుజువు చేసినాక మా మీద దేనికైనా, మాది ఒకవేళ తప్పు అయితే ఏ విచారణ, ఏ శిక్ష ఎదుర్కోవడానికైనా మేము రెడీ అక్క. సార్ ఫైనల్గా తెలంగాణ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీంట్లో. డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిందా లేదా పక్కన పెడితే ఎమ్మెల్యే అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లోనే
వీళ్ళు మహిళా కమిషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పాపానికి వీళ్ళని ట్రోల్ చేసి అమ్మనా బూతులు తిడుతున్నారు. మరి అసెంబ్లీలో మీరు మాట్లాడింది ఇప్పుడు వీళ్ళ మీద జరిగింది బోతార్ సేమే కదా. మీరు మీ ఎమ్మెల్యేని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. వీళ్ళు ఏం తప్పు చేశారు? కోర్టు వీళ్ళకే కదా పొజిషన్ ఇచ్చింది, వీళ్ళే కదా పొజిషన్లో ఉన్నారు. ఏదైనా ఉంటే జ్యుడిషియరీ కోర్టులో తేల్చుకుంటారు. పాయింట్ నెంబర్ 1. అండ్ మీ పార్టీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రిగా అండ్ అట్లాగే ఈయన మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కూడా ఉంటుంది. మీరు మీ వాళ్ళని అదుపులో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. అండ్ అలాగే తెలంగాణ డీజీపీ గారికి చెప్తా ఉన్నాను, ఒక సిఐకి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి సివిల్ డిస్ప్యూట్స్లో వేలు పెట్టమని మీరు నేర్పిస్తున్నారా? మీకు తెలిసి జరుగుతుందా? లేకపోతే అన్ని పోలీస్ స్టేషన్లకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా? ఏ సివిల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో కూడా ఎక్కడ కూడా సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉండద్దు అంటిల్ అన్లెస్ వాళ్ళ పీకల మీదకి వచ్చి వాళ్ళకి ఏమైనా థ్రెట్స్ ఉంటే తప్ప, వాళ్ళకి సంరక్షకులుగా మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత తప్ప వాళ్ళ తరపున డబ్బులు తీసుకొని అమ్ముడు పోయే వ్యవహారాలు ఏవి కూడా పోలీసులు చేయొద్దు. ఆ విషయం డీజీపీ గారికి తెలుసు, కమిషనర్కి తెలుసు, ఎస్పీలకు తెలుసు. మీకు తెలియని విషయం కాదు నేను చెప్పేది. మరి ఇటువంటి వాళ్ళని మీరు ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా లేదా? ఇమీడియట్గా రాష్ట్ర డీజీపీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ వరంగల్ ఎవరున్నారండి? ఎస్పీ సిపి కమిషనర్ సంప్రీత్ సింగ్ సార్. సో మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు ఎంతసేపు మాస్ వంటి వాళ్ళ మీద నిఘా పెట్టడం కాదు, మీ ఇంటెలిజెన్స్ అమాయకుల మీద కూడా పనిచేయాలి. మీ ఇంటెలిజెన్స్ మీ పోలీసు వాళ్ళ మీద కూడా పనిచేయాలి. మీ ఇంటెలిజెన్స్ ఇట్లా కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి సిఐ తోటి కుమ్మక్కై సిఐ ఉల్టా వీళ్ళ మీదే కేసులు పెట్టి హెరాస్ చేసి అర్ధరాత్రి ఇప్పుడు తలుపులు తట్టి కాల్ చేసి చంపేస్తామని బెదిరించి మహిళలను చూడకుండా కోర్టు ద్వారా తేల్చుకోకుండా రౌడీయిజం చేస్తాం, గూండాయిజం చేస్తామంటే అటువంటి వాళ్ళను ఉద్యోగాల్లో ఉంచకుండా చూడాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది. సో ఈ సోషల్ మీడియా మరి కాంగ్రెస్ సోషల్ మీడియా మరి తప్పు చేస్తే మీ ఎమ్మెల్యేల సోషల్ మీడియాలలోనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టినందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఇక మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకే ఈ విజ్ఞత వదిలేస్తూ రేవంత్ రెడ్డి గారికి బాధ్యత అప్పగిస్తూ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఇంకేమైనా చెప్పదలుచుకున్నామో ఫైనల్. అవునండి, ఈ ఫిబ్రవరి ఎండ్ రోజున మేము పెట్టిన సీసీ కెమెరాస్ గేటుకు ముందు అంత అఫీషియల్ చట్ట పరిధిలో ఉంది అని తెలిసిన తర్వాత కూడా వెళ్ళి ఈ సీసీ కెమెరాలన్నింటినీ కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే తనే కమిట్ అవుతాడు. రజనీకర్ రెడ్డి అనే అతను సిఐ అండ్ ఎస్ఐ ముందే నేనే చేసిన అని ఒప్పుకున్నప్పటికీ కూడా ఒక యాక్షన్ తీసుకోలేకపోవడం అన్నంత దుర్మార్గమైనటువంటి సందర్భం ఇంకోటి ఉండదని నా ఉద్దేశం. అంటే వాళ్ళు ఒప్పుకున్నా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. అవును, పైగా ఉల్టా మీ మీద మళ్ళీ ఎఫ్ఐఆర్ పెడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ విట్నెస్ ఉన్నారో ఆ విట్నెస్ ఉన్న వ్యక్తి ఫస్ట్ ఇప్పుడు A1 ముద్ద అయ్యింది. ఓకే, విట్నెస్ ఉన్న వ్యక్తి ఇప్పుడు A1 ముద్ద. మమ్మల్ని ఇప్పుడు గోడ కూలగొట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో, వాళ్ళు స్వయంగా రాసిచ్చిన పిటిషన్లో గుడికందుల వినోద్, ఆర్కే నరేంద్ర, రాకేష్ యాదవ్ అనే ముగ్గురు వ్యక్తులు వాళ్ళు దాడి చేస్తుంటే మమ్మల్ని కాపాడిల్లు అని ఆయన స్వయంగా రాసిచ్చిండు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో అతను స్వయంగా రాసిచ్చిండు. అదే ఆ పర్సన్, అదే టీము మొన్న రీసెంట్గా ఫిబ్రవరి 18 రోజు జరిగిన ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1.5 hour 2 hours దాంట్లో మా మీద వినోద్ అనే వ్యక్తి దాడి చేయడానికి వచ్చిండు, మమ్మల్ని చంపుతా అని బెదిరించిండు అని ఇతన్ని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. అక్కను వినోద్ని ఇద్దరిని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. మేము ఇచ్చిన మళ్ళీ అయింది. అంటే ఇక్కడ మేమే సాక్షులం, మేమే నిందితులం, మేమే బాధితులం. మూడు మేమే. మాకే ఆయన డైరెక్టర్, మేము మాకు క్యారెక్టర్లు ఇస్తా అంటే మేము వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్కు మేము అందరూ ప్రొడ్యూసర్ వేరే ఉన్నారు. ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే గారు, ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు. కొంతమందికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీరు పోండి ఓ 30 మందిని తీసుకుపోయి ధర్నా చేపియండి, రంజిత్ రెడ్డి కుటుంబ బాధితులు అని
తీసుకుపోయి ధర్నా చేపియండి అని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టించిల్లట. సరే ఇప్పుడు ఆడ ఎంతమంది కూర్చున్నారో ఆ 30 మంది బాధితులకు అసలు ఏం హక్కు ఉన్నది, ఏం పేపర్ ఉన్నది, నీకు ఎవరు రిజిస్ట్రేషన్ చేసి, నీ సర్వే నెంబర్ ఎక్కడ, నీకు అధికారికంగా నీకు ఎవరిచ్చిళ్ళు అనేది అక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా అడగాలి, వరంగల్లో ఉన్న మీడియా మిత్రులు అడగాలి, పోలీస్ అధికారులు కూడా వాళ్ళ మీద ఎవరెవరు ఆడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద అసలు నీకేమున్నదని నువ్వు ఇక్కడ కూర్చున్నావు అనేది మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరు ఎందుకు వస్తారు అని. వాళ్ళని కూడా అడగండి. అక్కడ కూర్చున్నారు 30 మందా 40 మందా ఎంతమంది కూర్చున్నారో, నువ్వు ఎంతమందికి పైసలు ఇచ్చి కూర్చోబెట్టినావు, వాళ్ళందరికీ కూడా ఏమున్నదో కూడా నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా పోలీస్ అధికారులు విచారణ చేయాలి, మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా వాళ్ళను ప్రశ్నించాలి. దయచేసి అంటే మాకు రాను రోజు కేసులు రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మాకు కూడా బెదిరింపు వస్తున్నాయి. ఆల్రెడీ ఒకరు మా ఉన్న విట్నెస్ ఒకరు ఆల్రెడీ శిక్ష పడ్డ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి ఇంకా కూడా మిగిలిన ఇద్దరు మా మీద కేసు పెడతాం రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళు మెయిన్ ప్రొటెక్షన్ కావాలి. మేము కేసులకు భయపడం. కాకపోతే మేము అనేది ఒకటి ఏంటంటే ల్యాండ్ పొజిషన్లు ఎవరు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలకి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాస్తవాలు ఎంక్వైరీ చేయాలి కదా. వితౌట్ ఎంక్వైరీ ఎలా కేసు పెడతారు? ఆయనకు గమ్మత్తు ఏంటంటే మేమే విట్నెస్ అయితే మేమే ముద్దాయిలు అవుతామా, అది కూడా ఆలోచించాలి కదా. దీనిపైన మీరు వెంటనే న్యాయం చేయాల్సిందని కోరుతున్నాం. సో వీళ్ళకి ఇంకేమైనా చెప్తారమ్మా? ఈ నెలలో కూడా ఒక ఇష్యూ అవుతుంది మేడం. 18th రోజున మనకి ఎవరు అన్నోన్ పర్సన్స్ మన క్యాంపస్లోకి వచ్చారని చెప్పేసి మనకు పక్క వాళ్ళు చెప్తారు. ప్లస్ మాకు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కాబట్టి మేము అవేర్గా ఉంటాం. ఎందుకు అవేర్గా ఉంటాము అంటే అది మా ల్యాండ్, మా హక్కు, మేము ప్రొటెక్ట్ చేసుకోవడం ఇప్పుడు మాకే అవసరం అనిపించింది. ఎందుకు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు కాబట్టి. సో నేను వెళ్ళడం జరిగే ముందు మా బ్రదర్ ఏం చేస్తాడు అని అంటే సిఐ గారికి ఫోన్ చేస్తారు. సిఐ గారు ఏమంటారు అంటే అక్కడికి వెళ్ళి 100 డైల్ చేయమని మాకు డైరెక్షన్స్ చేశాను. చేసిన తర్వాత 100 డైల్ వాళ్ళు రావడానికి టైం పడుతుంది, 40 minutes to 45 minutes పడుతుంది. ఆ టైంలో నేను ఎంటర్ అవుతాను. మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడిగారు. అది నా ల్యాండ్ అవ్వడం వల్ల అది నా హక్కు, కరెక్టా కదా మేడం? అడిగాను. అడిగితే ఆర్ఐ ఎంటర్ అవుతాడు. అక్కడికి ఎంటర్ అయ్యి నేను వీళ్ళ తరపున వచ్చానని మాట్లాడతాడు. ఒక హైయర్ అఫీషియల్ అయ్యుండి నేను శరత్ ఆర్ఐ అనే అతను ఏమంటాడు అంటే నాతో నేను వాళ్ళ తరపు వచ్చినాను అని అంటాడు. అది కరెక్టేనా? ఆయన ఆర్ఐ, నేను గ్రీవెన్స్ నుంచి నాకు ఎంక్వైరీకి వచ్చింది, నేను వచ్చానని చెప్పాలి, లేదా మాకు ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి. ఇంకో విషయం, మేము అక్కడ బ్యానర్ పెట్టాము, అది చట్ట పరిధిలో ఉన్నది, ఎవరు వచ్చినా కానీ యాక్షన్ తీసుకుంటాము అన్నప్పుడు తాను ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేయడం తప్పు అని నేను అసలు అనను మేడం. ఐ కంప్లీట్లీ ఒబే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ టు. అప్పుడు మీరు ఏం చేయాలి, క్యాంపస్ అవుట్ ఉండి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. మా క్యాంపస్లోకి ఎంటర్ ఎందుకు అయ్యారు మీరు? అవ్వకూడదు కదా. సరే అయ్యావు. నేను ఎక్కడ తనతోని ఆర్గ్యూ చేయలేదు. ఆయన వాళ్ళ తరపున వచ్చినా అన్నాడు కాబట్టి నా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు నువ్వు వాళ్ళ తరపున వచ్చావు కదా, వాళ్ళ పని ఏదో నువ్వు చేసుకో, నా ఇన్ఫర్మేషన్ నా డీటెయిల్స్ మీకు అవసరం లేదు అనొచ్చా అనకూడదా? తప్పకుండా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ తరపున వచ్చినాను అన్నప్పుడు ఇస్తున్నాయి, నేను కూడా అట్లాగే ఆన్సర్ చేశాను. దాని తర్వాత అపోనెంట్స్ నన్ను బెదిరించడం వదిలేశారు. దీని మీద ఆర్ఐ ఎక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. మేడం నువ్వు ఎందుకు వచ్చావు, నేను చంపినా మిమ్మల్ని అడిగేవారు లేరు, మీరు ఒంటరి మహిళలు, ఇప్పటి వరకు మీకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా చాలా సివియర్గా జరిగింది, అయినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విషయంలో కూడా తలదూర్చుకోలేదు, మీకు ఏ విధమైన న్యాయం జరగలేదు, మీకు ఏ విధమైన సపోర్ట్ రాదు అంటాడు రజనీకర్ రెడ్డి. డైరెక్ట్గా రాదు అని చెప్పేస్తాడు. రాదు, మాకు పొలిటికల్ అండ ఉంది. పొలిటికల్ నేను మాట్లాడుతున్నాను మేడం, ఎట్లా చేస్తా? కరెక్ట్. అంటే క్యాంపస్ అవతల అంటాడు, మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు, పోలీసులు మీకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వరు, మీకు ఏ న్యాయము జరగదు, మాకు పొలిటికల్ అండ 100% ఉంది, మిమ్మల్ని చంపడం మాత్రం ఖాయం అంటాడు. చంపుడు ఖాయం, మిమ్మల్ని ఇక్కడ వరంగల్లో ఉండనియ్యం, మంచిగా మీరు వెళ్ళిపోండి అంటాడు. ఎవరమ్మ సొమ్మది మేము అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి? అది మా సొత్తు, మా ప్రాపర్టీ, మా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ. అతను ఎవరు ఆ మాట నన్ను అనడానికి? ఆఫ్ కోర్స్ నా మీద ఎఫ్ఐఆర్ ఏమని ఫైల్ అవుతుంది అంటే నేను దుర్భాషలాడినానంట, నేనంట ఆయన మీ చంపడానికి ప్రయత్నించానంట. సిగ్గు అనేది ఏమన్నా ఉందా? ఒక ఆడపిల్ల 100 days క్యాంపస్కి ఎంటర్ అయిన తర్వాత నేను చంపడం ఏంటి మేడం? ఎట్లా చంపుతారు? వాళ్ళే 15 మంది వస్తారు, మేము 30 మంది వచ్చినా అది నువ్వు నిరూపించాలి. నేను ఎంతమందిని తీసుకొచ్చినానో తను నిరూపించాలి. దాని తర్వాత 100 వస్తారు, మీరు ఉండండి అని చెప్పాను. దొంగలు కాకపోతే ఉండాలి. పోలీసులు ఫేస్ చేయడానికి ఏంటి భయం? పోలీసులు మీకే వర్క్ చేస్తారు కదా, ఉండాలి కదా. 100 డైల్ చేశానండి, మీరు ఉండండి, వాళ్ళ ముందే మనం డిస్కషన్ చేద్దాము అని చెప్పేసి నేను అంటాను. పారిపోతారు మేడం, ఆర్ఐతో సహా పారిపోతారు.
ఒకవేళ నేను ఆర్ఐ కూడా పారిపోతాడు. ఆర్ఐ అనే అతనితో నేను కనుక దుర్భాషలు ఆడితే, నేను తనతోని ఏమన్నా బ్యాడ్ లాంగ్వేజ్ ఇల్లీగల్ లాంగ్వేజ్ మాట్లాడితే నా మీద ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ ఎవరు చేయాలి? దట్ ఇస్ మై క్వశ్చన్. ఎవరు చేయాలి? ఆర్ఐ చేయాలి. అవును, కానీ అపోనెంట్స్ చేస్తారు. అక్కడికి వచ్చిన దుండగులు, రౌడీలు వాళ్ళు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఆర్ఐ మాత్రం చేయడు. మరి మీరు చెప్పాల్సింది ఇదంతా ఎందుకు నాయన, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చినట్టున్నారు నేనే ఇస్తా కదా అని చెప్పి డీల్ మాట్లాడుకోవాల్సింది. ఆ తర్వాత మీకు కంప్లైంట్ చెప్పాలంటే ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. పోలీసులకి ఆమియాలు ఇస్తేనే వాళ్ళు పని చేస్తారు కొంతమంది. అందరిని అంటే నేను మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఆ సిఐకి జీతం సరిపోవట్లేదు. ఆ సిఐ పొద్దున టిఫిన్ల డబ్బులే తినాలి, లంచ్ల డబ్బులే తినాలి, సాయంత్రం డబ్బులే తినాలి, రాత్రి డబ్బులే తినాలి. ఆ డబ్బులు ఏదో వీళ్ళు అడిగితే అప్పో సొప్పో వేసి ఏదో తాకట్టు పెట్టన ఇస్తుండే కదా. ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా అడగండి సార్, సిఐ సార్ పైసలు అడగండి. నేను 100కి డైల్ చేసిన తర్వాత వాళ్ళు వస్తారు, ఉండమన్నప్పుడు ఉండాలి, ఉండకుండా పారిపోయారు. పోతే పోనీ అనుకుని నేను నా డ్యూటీ నేను చేసుకున్నాను. వాళ్ళకి నేను ఏం ఇన్ఫామ్ చేయాలి 100కి చెప్పాను. 100 పోలీసులు నాకేం కమ్యూనికేట్ చేస్తారు అని అంటే స్టేషన్లో ఎవరు లేరు. ఎర్రగట్టు గుట్ట దగ్గర ఏదో సెలబ్రేషన్ ఉంది, బందోబస్తు అక్కడికి వెళ్ళిపోయారు, స్టేషన్లో ఎవరు లేరు అన్న కమ్యూనికేషన్ నాకు చేస్తారు. నేను 100 డైల్ చేసే టైంలో మీరు అక్కడికి మళ్ళీ వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేసరికి మళ్ళీ ఈ లోపల మీకు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే 1 o'clock. నేను 11:30 వరకు పోలీసు వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. 100 డైల్ వాళ్ళకి నా మీద 1 o'clockకి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్. ఈ విషయంలో ఒకటే అక్క, ఇన్సిడెంట్ ఫిబ్రవరి 18th రోజు మార్నింగ్ 10:30 అరౌండ్ 11-11:30 మధ్యలో అయ్యి ఉంటుంది. మా దగ్గర సీసీ ఫుటేజ్ టైమింగ్తో సహా రికార్డింగ్ ఉంది. 11:30 మ్యాక్స్ 11-11:30 మధ్యలో వాళ్ళు అక్కడ నుండి పోయాలనుకో ఒక 10-15 నిమిషాలు స్టేషన్ పోవడానికి టైము. 11:30కు వాళ్ళు పిటిషన్ పెట్టినా కానీ మాకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో 1కి ఎఫ్ఐఆర్ అయినట్టు, అంటే పిటిషన్ ఇవ్వడం ఎఫ్ఐఆర్ అవ్వడం గంటన్నర వ్యవధిలో పిటిషన్ అయిందంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మా వరంగల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అంత తొందరగా పిటిషన్ తీసుకున్నారు, విచారణ చేసిళ్ళు ఎఫ్ఐఆర్ కట్టిళ్ళు. అంటే మా వరంగల్ పోలీసులు ఎంత స్పీడ్ ఉన్నారో ఒక్కసారి అందరూ చూసి మా వరంగల్ పోలీసులను చూసి నేర్చుకోవాలి. ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవార్డు ఇస్తే అయిపోయేది. తప్పకుండా తెలుసుంటే మనం మా అవార్డు ఫంక్షన్ నేనే ఇప్పియండి అక్క కొంచెం. ఈసారి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాను సార్. సిఐ సార్ మీకు అసలు ఇంత తొందరగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ కూడా అయిపోయి వాళ్ళని రిమాండ్లోకి తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. within 2 hours 2 గంటల వ్యవధిలో అంటే అబ్బా, ఈ లాజికల్ పాయింట్ నాకు తట్టలేదు యాక్చువల్గా. మీకు ఆదర్శ ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవార్డు ఎవరితో ఇప్పిస్తాం? తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారితో ఇప్పిస్తాం సార్. గర్వపడండి, నిజంగా చాలా గర్వపడండి. ఓకేనా? సో ఇమీడియట్గా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి, ప్రాణహాని ఉన్నది. ఓకే, ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పొజిషన్లు ఉన్న తర్వాత మీ ఎమ్మెల్యే ఒక 30 మందిని పెట్టి బెదిరిస్తారు చంపేస్తామని. ఇందులో ఎవరు కీలక పాత్ర పోషించేది? ఆర్ఐ అమ్ముడు పోయిండు, సిఐ అమ్ముడు పోయిండు. ఓకే, మళ్ళీ వీళ్ళు కోర్టులో మళ్ళీ మీరు పిటిషన్ వేస్తారు కదా, ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వీళ్ళు వేస్తారు పిటిషన్. అది వేసే లోపల వీళ్ళు బతుకుండాలి కదా, వీళ్ళని చంపేస్తే ఎవరు గ్యారంటీ? సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీది బాధ్యత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఎమ్మెల్యే వాళ్ళ ప్రాణహాని ఉంది కాబట్టి మీది బాధ్యత. మీరు పిలిపించి మీ ఎమ్మెల్యేతో మాట్లాడతారా, లేకపోతే ఆ సిఐని సస్పెండ్ చేస్తారా, వీళ్ళకి తగిన న్యాయం చేస్తారా? ఇప్పటికే కాంగ్రెస్ పని గోవిందా అని బయట చాలామంది మాట్లాడుతున్నారు, 6 గ్యారెంటీలు ఫెయిల్ అని మాట్లాడుతున్నారు. ఉన్నదా జుడిషియరీ? ఎందుకని? హోంమంత్రి ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం మేము? హోంమంత్రి లేడు తెలంగాణకి. హోంమంత్రి ఎవరు? మా అనుముల రేవంత్ రెడ్డి గారు. సో అందుకే రేవంత్ రెడ్డి గారే హోంమంత్రిగా యాక్షన్ తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ రవిగుప్తా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సో వీళ్ళకి ప్రాణహాని ఉన్నది, వీళ్ళకి థ్రెట్ ఉన్నది ఎమ్మెల్యే నుండి. సో వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. ఏ సిఐ అయితే బెదిరించి కేసులు పెట్టిండో ఆ సిఐఏ ప్రొటెక్షన్కి పోతే ఇంకా మంచిది, లేదా ఉద్యోగంలోకి వెళ్ళి ఊడబెక్కండి ఆయనది. ఈ 2 అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటే నేను మిస్ రావ్య. జై తెలంగాణ, జై హింద్.